హాయ్ ఎవరీబడీ. జీవితంలో మనం ఎందరినో పరిచయం చేసుకుంటాం, కానీ మనం పరిచయం చేసుకునేటప్పుడు మన గురించి మనం పరిచయం చేసుకునేటప్పుడు ఓన్లీ మనలోని పాజిటివ్ థింగ్స్ మాత్రమే చెప్తున్నాం, కానీ నెగిటివ్ థింగ్స్ ఒకరిని చెప్పం. అలాంటి ఒక అబ్బాయి ఒక అమ్మాయికి తన గురించి చెప్పేటప్పుడు ఓన్లీ పాజిటివ్ థింగ్స్ మాత్రమే చెప్పి నెగిటివ్ థింగ్స్ చెప్పలేదు. ఆ అమ్మాయి నెగిటివ్ థింగ్స్ కనుక్కొని బ్రేకప్ అయింది. అలాంటి లవ్ స్టోరీ చూద్దామా? వెళ్దామా? ఇది ఒక బ్యాచిలర్స్ రూమ్. ఈ రూమ్లో చాలా నెక్స్ట్ ఫ్యూచర్లో సెటిల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. డిఫరెంట్ ఫీల్డ్స్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని చూద్దాం. ఈ రూమ్లో ఒక్కొక్కరిది ఒక్కో ఫీల్డ్ అండి. ఇప్పుడు అందరి గురించి పరిచయం చేసుకుందాం ఒకసారి. ఇతని పేరు అమర్. ఇతను ఒక పెయింటర్ కావాలని, ఇతని చిన్నప్పటి నుంచి అంబిషన్ పెయింటర్ కావాలని కోరుకుందాం. ఇతను వేసిన పెయింటింగ్స్ చూద్దామా? ఓ, పికాసో వేస్తున్నారా? మనోడు అప్పుడే పికాసోకి పోయినాడండి. ఎనీవే, బెస్ట్ ఆఫ్ లక్. నెక్స్ట్ ఇతని పేరు రాజేష్. ఇతను కడప నుంచి వచ్చాడు. ఇతను సైంటిస్ట్, మ్యాథమెటిక్స్ మీద రీసెర్చ్ చేస్తున్నాడు. బెస్ట్ ఆఫ్ లక్ రాజేష్. నెక్స్ట్ ఇతని పేరు రాజేష్ గౌడ్ ఫ్రమ్ డోన్. ఇతను ఏ రోజైనా సినిమా యాక్టర్ కావాలని ఇతని ఆశ. చూడండి ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాడో ల్యాప్టాప్లో సినిమాలు చూస్తా. నెక్స్ట్ మనం పరిచయం చేసుకునే అతనే మన హీరో. ఇదేనండి మన హీరో. ఎలా నిద్రపోతున్నారో చూసారా? ఎప్పుడు నిద్రని అనే పడుంటాడు. ఎంతైనా లవ్ ఫెయిల్ కదండి, కలలు కంటుంటాడు. మళ్ళీ పైకెత్తే తల లిఫ్ట్ చేసి మాట్లాడు, కట్ చేసి మాట్లాడు. హలో ఏంటి చెప్పు. లేదు హాస్టల్లో. సరేలే, ఇంకొక 15 నిమిషాలు మాట్లాడాలి, కలుగుతావా? రాజు అని చెప్పు. శివా శివా రే శివాడు ఊరేసుకున్నాడు రే. తీపురా రే. అటు ఊరి అలానా? నేను అది ప్రిపేర్ చేస్తున్నాను. ఏమన్నా లాక్ అయ్యాను తొందరగా వస్తున్నా తమ్ముడు. నేను త్వరగా వస్తున్నా. ఎక్కడ తమ్ముడు మా తమ్ముడు? శివా శివా తమ్ముడు నీళ్ళు లేని మారు. అవునన్నా, ప్రేమ అన్నా. అమ్మాయి కోసం చచ్చిపోతుంది ఏంటరా? ఇప్పుడు సమయానికి మీ ఫ్రెండ్స్ ఉండరు కాబట్టి చచ్చిపోయినారు, బతికిపోయినాం. లేదంటే నీ పరిస్థితి ఏంది అసలు? అమ్మ నాన్న ఎందుకు పంపించింది? అమ్మ నాన్న ఎందుకు పంపించింది? చదువుని పంపించాను.
చావడా? లవ్ ఫెయిల్ అయితే చచ్చిపోవాలంటే లోకంలో ఎంతోమంది చచ్చిపోవాలి. వాళ్ళ పరిస్థితి ఏంటి? మేమో చచ్చిపోతాం, మరి రేపు అమ్మ నాన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? మీరు ఎన్ని ఆటలు పెట్టుకుంటాం? ఎవడో ఎందుకు నేనే ఎందుకురా నా ఫెయిల్ లవ్ ఫెయిల్ అయింది. మరి నేను అమ్మ నాన్న చెప్పాను, నేను చెప్పినా ఆఖరికి చెప్పలేదు. నేను యువత మాట్లాడినా 3 నెలలు బాగా మాట్లాడతాను, తర్వాత కొద్దిగా ఇదే అయిపోతాను. నాకు 4 నెలల భర్త అనేది ఎందుకో నాకే అనిపిస్తుంది. నాకే ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కాదు. 10 నిమిషాలు మాట్లాడతా అని చెప్పు అమ్మాయికి మొత్తం చెప్పేసి ఫాస్ట్ థింగ్. ఏం చెప్పావురా? నేటివ్ థింగ్స్ చెప్పావా? ఏమన్నా ఏం చెప్పావు చెప్పు. నువ్వేం చెప్పలేదు నాకు తెలుసు. అమ్మాయికి ముందు 10 నిమిషాలు మాట్లాడాలని చెప్పేసి మొత్తం అంతా నేను చెప్పి వెళ్ళు. ఇదిగోనండి పోతున్నాడు. ఇంకా అతని లవ్ గురించి ఇంకెలాంటి భయం లేదు. అతను తన లవర్తో మాట్లాడి ఎలాగైనా లవ్ సక్సెస్ కావాలని కోరుకుందాం. అతనేనండి నా ఫ్రెండ్. లవ్ ఫెయిల్ అయ్యాడు, సూసైడ్ చేసుకున్నాడు. అక్కడికి వాళ్ళ అమ్మ నాన్నలు ఎంత లైఫ్లో ప్రతి ఒక్క పేరెంట్స్ వాళ్ళ కొడుకుల మీద చాలా ఆశలు పెట్టుకుంటారు. అలా ఈ నిరాశలు చేయకూడదు. జీవితం తెలుసుకోవాలి, అంతేగాని జీవితం అయిపోయిందని చచ్చిపోకూడదు. ప్రతి చిన్న విషయాన్ని చచ్చిపోతే లోకంలో చాలామంది అసలు జనాభానే ఉండదు. సో దయచేసి ఎవరు ఒకరికొకరు మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు. ప్లస్ అలాగే మీలో ఎవరైనా పరిచయం చేసుకునేటప్పుడు జస్ట్ ఓన్లీ పాజిటివ్ థింగ్స్ మాత్రమే నెగిటివ్ థింగ్స్ చెప్పకూడదు. అందులో చెప్పండి, నెగిటివ్ థింగ్స్ పాజిటివ్ థింగ్స్ చెప్పండి, ఏం భయం లేదు. మనం ఏమైనా సిగ్గుపడుతున్నామా? మనం ఏం చేసిన తప్పే ఉందా? మనం తప్పులు ఏం లేనప్పుడు మనం భయపడకూడదు. సో అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ, అలాగే అందరూ పాజిటివ్ థింగ్స్ రెండు చెప్పి మీకు పరిచయం తెచ్చుకోండి. అలాగే లవ్ ఫెయిల్ అయిన వాళ్ళకు సూసైడ్ అది పరిష్కారం కాదు. ఒక అమ్మాయి లవ్ ఫెయిల్ అయితే మనం ఇంతగా ఆలోచిస్తామే, అదే మన పేరెంట్స్ మన మీద ఎన్ని ఆశలు పెట్టుకుంటారు ఆలోచించండి ఒకసారి. అది కూడా లవ్ ఫెయిల్. కానీ నేను తెలుసుకున్నాను. నేను ఒకప్పుడు కావాలనుకున్నాను, కానీ తర్వాత నాకు కూడా కొంత అర్థమైంది. అదేంటి లైఫ్ అంటే. సో లవ్ చేయండి, ఒకరికొకరు అర్థం చేసుకోండి, మిస్అండర్స్టాండింగ్ చేసుకోండి. నెక్స్ట్